మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు మసకబారుతున్నాయి. విచక్షణ మరిచి కట్టుబాట్లు తుంగలో తొక్కుతున్నారు. తప్పు చేస్తే సర్ది చెప్పి కుమారుణ్ణి సరిదిద్దాల్సిన తండ్రే తప్పు చేశాడు. కుటుంబం కోసం ఉపాధి వెతుక్కుంటూ దేశాల బాట పట్టిన కొడుకుకు అండగా ఉండాల్సిన ఆ తండ్రి ఏం చేశాడు? సభ్య సమాజం తలదించుకునేలా చేసిన పనేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన గాదె అంజయ్య, శిరీషకు 15 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికిద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎంతో ఆనందంగా వారి కాపురం సాగుతుండగా కుటుంబ పోషణ నిమిత్తం 2017లో అంజయ్య ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లిపోయాడు. భార్యా బిడ్డలను తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచాడు. అయితే ఈ క్రమంలో అంజయ్య తండ్రి లచ్చయ్యకు, కోడలు శిరీషకు మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. రెండేళ్ల క్రితమే 2019లో విదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చిన అంజయ్యకు భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తించి గట్టిగా మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా మాట వినకపోవడంతో బంధువులతో పంచాయతీ కూడా పెట్టించాడు. అయినప్పటికీ వారిద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ బంధానికి అడ్డు వస్తున్నాడని అంజయ్యనే అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 3 నెలల క్రితమే అంజయ్యను మందు పెట్టి చంపాలని చూసినా వారి ప్రయత్నం విఫలమైంది. అంజయ్య తిరిగి మళ్లీ విదేశాలకు వెళ్లే యోచనలో లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కుమారుడి అడ్డు తొలగించుకోవాలని లచ్చయ్య భావించాడు. ఇదే విషయాన్ని తనకు పరిచయం ఉన్న కొలిపాక రవికి చెప్పాడు. అతను ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్తో 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్గా 1,25,000 అందజేశారు. దీంతో అంజయ్యను హతమార్చేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించారు. కోటేశ్వర్, అబ్రార్, రవి కలిసి అంజయ్యను మద్యం తాగుదామంటూ రామడుగు శివారులోని కాలువ వద్దకు తీసుకెళ్లారు. మద్యం తాగిన తర్వాత అంజయ్యను గొంతు నురిమి చంపేసి కాలువలో పడేశారు. అంజయ్య కనిపించడం లేదని అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా కాలువలో మృతదేహం లభ్యమైంది. గాదె అంజయ్ అనే వ్యక్తి రౌండింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. మా మ్యాన్ మిస్ అయినట్టుగా కానీ వాళ్ళు ఎవరు వచ్చి మనకు దరఖాస్తు ఇవ్వరు. తర్వాత డౌనింగ్ అయిపోయి మనం బాడీ ఐడెంటిఫై అయినాక అప్పుడు కుటుంబ సభ్యులు ఐడెంటిఫై వచ్చి మా వ్యక్తి అని చెప్పి కేసు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మనకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ కాల్స్ మీద మనం అబ్జర్వేషన్ పెడతాం. అబ్జర్వేషన్ పెట్టినప్పుడు ఆ సిడిఆర్స్కి అనుగుణంగా ఏమవుతుందంటే 2-3 నెలల క్రితం నుంచి వెళ్ళి ఒక 2-3 కొత్త వ్యక్తులు మా కాంటాక్ట్లకు రావడము, రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడము అవి జరుగుతుంటాయి అన్నట్టు. ఏదైతే సస్పెక్ట్ నంబర్స్ ఉన్నాయో ఆ నంబరు వాళ్ళు ప్రజెంట్ ఈరోజు ఉదయము ఈ డిసీజ్డ్ ఇంట్లో వాళ్ళ లొకేషన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకైనా మంచి డౌట్ ఉంది కదా దాన్ని ఎంక్వైరీ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉండి మేము మమ్మల్ని చూడగానే మా ఎస్ఐ రామడుగు చూడగానే ఇమీడియట్గా వాళ్ళు డౌట్ పడి పారిపోవడానికి ట్రై చేస్తే మనం పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క చనిపోయిన గాదె అంజయ్య యొక్క భార్యకును వాళ్ళ మామయ్య గారికి ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నదని, ఇంట్లో ఈ విషయాలు తెలిసిన తర్వాత ఈ డిసీజుడు తండ్రిని బాగా మందలిస్తాడు, కొడతాడు, బెదిరిస్తాడు. ఇతను హరాస్మెంట్ తట్టుకోలేక మామయ్య ఏం చేస్తాడంటే గాదె లచ్చయ్య వాళ్ళ తండ్రి, డిసీజుడు తండ్రి గాదె లచ్చయ్యను శిరీష వీడి భార్య, డిసీజుడు భార్య ఇద్దరు కలిసి ఎట్లయినా ఇతన్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 3 లక్షల రూపాయలకు ఇతన్ని చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ఆ బాడీని కెనాల్లో పడేస్తారు. తొలుత అంజయ్య ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయాడని భావించిన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె ఫోన్ కాల్స్ను పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. హత్య తర్వాత మిగిలిన డబ్బులు తీసుకునేందుకు నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. అంటే ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యన ఉన్న ఇల్లీగల్ ఇంటిమసీని ఇతను చూడలేక ఆల్కహాలిక్ అడిక్ట్ అవుతాడు, ఇంట్లో వాళ్ళని బెదిరిస్తుంటాడు, కొడుతుంటాడు. ఇతను టార్చర్ తట్టుకోలేకనే వాళ్ళ తండ్రి ఇతని భార్య
మరో 3 కలిసి ఈ హత్య కేసులో పాల్గొనడం జరిగింది. జనరల్గా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీద అనుమానం వచ్చి మనం ఏ కేసులో డౌట్ ఉంటే మనం ఏం చేస్తామంటే సిడిఆర్స్ తీస్తాం. అంటే వాళ్ళ యొక్క అంతకుముందు ప్రీవియస్ 1-2 నెలల నుంచి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని తీస్తుంటాము. అందులో భాగంగా మనకు ఆల్ ఆఫ్ సడన్గా రెగ్యులర్ కాంటాక్ట్ కాకుండా ఒక 2-3 నంబర్లు కొత్తవి వచ్చినాయి. అందులో కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మామ తమ బంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా కన్న కుమారుడినే సుపారీ ఇచ్చి హత్య చేయించాడంటే అనైతిక బంధాలు కుటుంబ వ్యవస్థను ఎంత దిగజారుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.